Hello everyone, welcome back to the Abhyasana program. Myself Dr. Karthik, faculty of Taras Academy. Today we are going to discuss about the GS3 topic. So ఈ రోజు మన షెడ్యూల్ ప్రకారం వెన్స్డే కదమ్మా. సో వెన్స్డే మన షెడ్యూల్లో ఉన్నటువంటి టాపిక్ ఏంటి? దట్ విల్ బి ద GS3. సో బిఫోర్ స్టార్టింగ్ ద సెషన్, ఓకే, సో లెట్ us have a brief understanding regarding the Abhyasana program. సో ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇట్స్ ఏ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ ఫర్ ద యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. ఎవరైతే యూపీఎస్సీ అభ్యర్థులు ఉన్నారో తెలుగు స్టేట్స్లో వాళ్ళందరి కోసం ప్రత్యేకంగా ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది రూపొందించబడిందమ్మా. ఓకే, అండ్ ఇట్స్ ఏ ఫ్రీ ఇనిషియేటివ్ లాంచ్డ్ బై ద తారాస్ అకాడమీ. ఓకే, సో మనకు తారాస్ అకాడమీ వాళ్ళు ఇనిషియేటివ్ మీకు ఫ్రీగా లాంచ్ చేయడం జరిగింది. సో ఎనీ మెంబర్ ఫ్రమ్ ద తెలుగు స్టేట్స్, ఓకే, తెలుగు స్టేట్స్లో ఉన్నటువంటి ఎవరైనా సరే ఈ ప్రోగ్రామ్ని మీరు ఉచితంగా పొందేటువంటి అవకాశం మీకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే లభిస్తుంది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఫ్రీ ఇనిషియేటివ్ని యూస్ చేసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ హిట్ చేయండి. ప్రతి నోటిఫికేషన్ కూడా మీకు టైం టు టైం లభిస్తుంది. అండ్ కమింగ్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ద ప్రోగ్రామ్, ఒకసారి ప్రోగ్రామ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే మనకి ఎందుకు ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ అంత ఇంపార్టెంట్ అంటే, సో ఎస్పెషల్లీ దీంట్లో 3 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ని మనం కవర్ చేయడం జరుగుతుందమ్మా. సో ఫస్ట్ వన్ ఈస్ ద కంటెంట్ ఎన్రిచ్మెంట్. సో ఎవరైతే మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉన్నారో సో వాళ్ళు ఖచ్చితంగా కంటెంట్ ఎన్రిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళక సబ్జెక్ట్ని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది కాబట్టి సో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్నింటినీ కూడా మనక అభ్యాసన ప్రోగ్రాంలో క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మేట్లో ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, దీని ద్వారా మీరు మ్యాక్సిమం కాన్సెప్ట్ని మీరు పొందేటువంటి అవకాశం ఉంటుంది. సో ప్రతిరోజు తరచుగా రెగ్యులర్గా రాయడం వల్ల ఏమవుతుందమ్మా, మీ యొక్క కంటెంట్ అనేది ఎన్రిచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది, మీ యొక్క సబ్జెక్ట్ పెరిగేటువంటి అవకాశం ఉంది. దాని ద్వారా ఎటువంటి క్వశ్చన్ అయినా సరే ఈజీగా ట్యాకిల్ చేసేటువంటి అవకాశం మీకు లభిస్తుంది. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యూ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ ద అభ్యాసన. సెకండ్ వన్, టైం మేనేజ్మెంట్. సో ప్రతి ఒక్క అభ్యర్థి యూపీఎస్సీలో టైం అంటే ఎంత కీలకమో ఎంత ఇంపార్టెంటో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, సపోజ్ మీరు ఒక 10 మార్కర్ క్వశ్చన్ మీరు రాస్తున్నారు అనుకోండి, దాన్ని ఎంత టైంలో రాయాలి? ఓకే, సో ఎంతసేపు క్వశ్చన్ చదవాలి, ఎంతసేపు ఆన్సర్ రాయాలి, ఎంత టైంలో కంప్లీట్ చేయాలి? సపోజ్ మనకి 3 అవర్స్ టైం ఉంటుంది. ఓకే, 3 అవర్స్ టైంలో మనం ఎన్ని క్వశ్చన్స్ రాయాలి? ఓకే, 10 మార్క్స్ ఎన్ని ఉంటాయి, 15 మార్క్స్ ఎన్ని ఉంటాయి? ఓకే, వాటిని ఎట్లా మేనేజ్ చేస్తూ రాయాలనేటువంటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అన్నింటినీ కూడా మనకి అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా కవర్ చేయడం జరుగుతుంది. సో 10 మార్కర్ని ఎట్లా రాయాలంటే, సపోజ్ మనకి 10 మార్కర్ని 150 వర్డ్స్ అంటే 150 పదాల్లో మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుందమ్మా. ఓకే, ఖచ్చితంగా 2 పేజీల ఆన్సర్ అయితే మీ నుంచి యూపీఎస్సీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. దాంతోపాటు టైం లిమిట్ ఎంత అంటే 7 to 8 మినిట్స్ అంటే 7 నుంచి 8 నిమిషాలు, కేవలం 7 నుంచి 8 నిమిషాల లోపు మనం ఆన్సర్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ ఏ 10 మార్కర్ క్వశ్చన్. ఓకే, సపోజ్ మనకి 15 మార్కర్ క్వశ్చన్ ఇచ్చారనుకోండి, దాన్ని మనం ఎట్లా ట్యాకిల్ చేయాలంటే, సో దీని యొక్క వర్డ్ లిమిట్ మనం తీసుకున్నట్టయితే 250 పదాల్లో మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఓకే, ఖచ్చితంగా మీ నుంచి 3 పేజ్ ఆన్సర్ని యూపీఎస్సీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ దీనికి ఇచ్చినటువంటి టైం లిమిట్ మనం చూసినట్టయితే 11 to 12 మినిట్స్లోనే మనం ఆన్సర్ని రాయాల్సి ఉంటుందమ్మా. ఓకే, ఖచ్చితంగా ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళు కొంచెం ఎక్కువ టైం తీసుకోండి. ఓకే, 10 మార్కర్ని 10 మినిట్స్లో రాయండి, 15 మార్కర్ని 15 మినిట్స్లో రాయండి. బట్ 2-3 మంత్స్ వచ్చేసరికి ఈ యొక్క యూపీఎస్సీ టైంని అయితే ఫాలో అవ్వండి. ఓకే, సో టైం మేనేజ్మెంట్ ఈస్ ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యూ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ ద అభ్యాసన ప్రోగ్రామ్. అండ్ థర్డ్ ఈజ్ ఆన్సర్ రైటింగ్ స్కిల్. ఓకే, సో ఆన్సర్స్ని ఎట్లా స్టార్ట్ చేయాలి? ఓకే, సో ఏ విధంగా ఆన్సర్స్ని మనం చదవాల్సి ఉంటుంది, ఎట్లా స్టార్ట్ చేయాలి, ఏ విధంగా ప్రజెంట్ చేయాలి, ఇంట్రడక్షన్ ఎట్లా ఉండాలి, ఓకే, బాడీని ఎట్లా రాయాలి, కీవర్డ్స్ని ఎట్లా ఉండాలి, నెరేటివ్స్ ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎస్ఐని ఎట్లా డీల్ చేయాలి. ఓకే, సో ఏదైనా ఇంపార్టెంట్ జాగ్రన్స్ యూజ్ చేయాలా, యానోటోట్స్ ఎట్లా యూజ్ చేయాలి. ఓకే, సో ఏ విధంగా స్టోరీ ద్వారా మనం ఆన్సర్ రాయాలి, ఇట్లాంటి అన్ని ఆస్పెక్ట్స్ని 360 డైమెన్షన్లో మీకు ఈ యొక్క ఆన్సర్ రైటింగ్ స్కిల్ని మీరు ఇంప్రూవ్ చేసుకునేటువంటి అవకాశం మన యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా మీకు నేర్పించడం జరుగుతుందమ్మా. సో ఆల్ దీస్ ఆర్ ఇంపార్టెంట్ థింగ్స్ దట్ విల్ బి కవర్డ్ ఇన్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన. ఓకే, ఖచ్చితంగా కంటెంట్ ఎన్రిచ్మెంట్ ఉంటుంది, టైం మేనేజ్మెంట్ మీకు ఎట్లా నేర్పుతాము, అదేవిధంగా సో ఒక మీకు ఆన్సర్ రైటింగ్ స్కిల్ని ఇంప్రూవ్ చేసేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఈ ప్రోగ్రామ్ ద్వారా మీకు లభిస్తుంది. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన. నౌ లెట్ us ప్రొసీడ్ టు ద షెడ్యూల్. ఓకే, సో ఈ యొక్క షెడ్యూల్ ఎట్లా ఉంటుంది, సో మండే ఏ ప్రోగ్రామ్ ఉంటుంది, ట్యూస్డే ఏ ప్రోగ్రామ్ ఉంటుంది అనేటువంటి అంశాలు మేము చూద్దాం. సో లెట్ us స్టార్ట్ విత్ ద అభ్యాసన షెడ్యూల్. సో ఇక అభ్యాసన షెడ్యూల్ ఏదైతే ఉందో దట్ విల్ స్టార్ట్స్ ఫ్రమ్ మండే టు సాటర్డే. సో ప్రతి వారం మనకి మండే స్టార్ట్ అవుతుంది అండ్ సాటర్డే ఎండ్ అవుతుంది. అండ్ సండే మనకి ఎటువంటి సెషన్ అయితే ఉండదు. సండే మనకి ఇట్స్ ఏ హాలిడే రిగార్డింగ్ ద అభ్యాసన. ఓకే, సో దాదాపుగా వారానికి మనకి 6 days ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. సో అవుట్ ఆఫ్ 7 days 6 days విల్ బీ రిగార్డింగ్ ద అభ్యాసన ప్రోగ్రామ్.
సో మండే మనకి ప్రోగ్రామ్ తీసుకున్నట్టయితే మండే ఇట్ విల్ స్టార్ట్ విత్ ద GS1. సో ప్రతి సోమవారం మనం GS1 టాపిక్తో స్టార్ట్ చేస్తాము. ఓకేనా. సో అలాగే కంటిన్యూస్గా ట్యూస్డే ఉంటుంది, వెన్స్డే ఉంటుంది, థర్స్డే, ఇట్లా మనకి ప్రతిరోజు ఒక టాపిక్ని అయితే మనం కవర్ చేయడం జరుగుతుంది. సో లెట్ us బిగిన్ విత్ ద మండే. సో డే 1 ఆఫ్ అభ్యాసన మనం తీసుకున్నట్టయితే ఫస్ట్ డే విల్ బి ద మండే. సో సోమవారం కదమ్మా. సోమవారం మనం GS1 పేపర్తో మనం డీల్ చేద్దాం. ఓకే, టాపిక్స్లోకి మనం వెళ్ళినట్టయితే ఫస్ట్ టాపిక్ ఈజ్ ఇండియన్ హిస్టరీ. సో భారతదేశపు చరిత్ర గురించి మనం ఫస్ట్ టాపిక్గా మాట్లాడతాము. దీంట్లో మనకి ఏన్షియంట్ హిస్టరీ ఉంటుంది, మెడివల్ హిస్టరీ ఉంటుంది, మోడర్న్ హిస్టరీ ఉంటుంది. ఓకే, మీకు తెలుసు ఆల్రెడీ. సెకండ్ టాపిక్ ఈజ్ వరల్డ్ హిస్టరీ. థర్డ్ టాపిక్ ఈజ్ పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్. నాలుగో టాపిక్ మనకి ఇండియన్ సొసైటీ. ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి ఆర్ట్ అండ్ కల్చర్. అండ్ లాస్ట్ టాపిక్గా మనకి దట్ విల్ బి ద ఇండియా అండ్ వరల్డ్ జియోగ్రఫీ. సో ఈ 6 టాపిక్స్ని మనం మండే GS1 అభ్యాసన ద్వారా కవర్ చేయడం అయితే జరుగుతుందమ్మా. ఓకేనా. అండ్ కమింగ్ టు ద డే 2 ఆఫ్ అభ్యాసన, రెండో రోజు మన అభ్యాసన ప్రోగ్రామ్ తీసుకున్నట్టయితే దట్ విల్ బి ద ట్యూస్డే. సో ప్రతి మంగళవారం మనకి GS2 పేపర్లోంచి క్వశ్చన్స్ అడుగుతామా. ఓకే, అండ్ టాపిక్స్లోకి మనం వెళ్ళినట్టయితే ఫస్ట్ టాపిక్ ఈజ్ ఇండియన్ పాలిటీ. సెకండ్ టాపిక్ గవర్నెన్స్. థర్డ్ టాపిక్ ఈజ్ సోషల్ జస్టిస్. అండ్ లాస్ట్ టాపిక్ ఈజ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో ఒక 4 టాపిక్స్ని మనం ఇప్పుడు కవర్ చేస్తాము, మంగళవారం అభ్యాసన ప్రోగ్రాంలో కవర్ చేయడం జరుగుతుంది. అండ్ కమింగ్ టు ద డే 3 ఆఫ్ అభ్యాసన, మూడో రోజు ప్రోగ్రామ్ తీసుకున్నట్టయితే దట్ విల్ బి ద వెన్స్డే. సో ప్రతి బుధవారం మనం GS3 పేపర్ని కవర్ చేద్దామమ్మా. ఓకే, దీంట్లో మనకి 6 టాపిక్స్ ఉంటాయి. ఫస్ట్ టాపిక్ ఈజ్ ఇండియన్ ఎకానమీ. సో భారతదేశపు ఆర్థిక వ్యవస్థ గురించి మనకు ఫస్ట్ టాపిక్గా ఉంటుంది. సెకండ్ టాపిక్ ఈజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో వెరీ ఇంపార్టెంట్ టాపిక్, సైన్స్ అండ్ టెక్నాలజీ విల్ బి కవర్డ్ ఆన్ GS3. అండ్ మూడో టాపిక్ వచ్చేసి మనకి ఎన్వైర్న్మెంట్. సో ఎన్వైర్న్మెంట్లో మనకి 4 సబ్ టాపిక్స్ ఉంటాయమ్మా. ఒకటి ఎకాలజీ, 2 క్లైమేట్ చేంజ్, థర్డ్ పొల్యూషన్, ఫోర్త్ వన్ ఇస్ ద బయోడైవర్సిటీ. ఓకే, ఈ 4 టాపిక్స్ని మనం థర్డ్ టాపిక్లో కవర్ చేద్దాం. అండ్ ఫోర్త్ వన్ విల్ బి ద డిజాస్టర్ మేనేజ్మెంట్. ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి మనకి ఇంటర్నల్ సెక్యూరిటీ. అండ్ లాస్ట్ టాపిక్ ఈజ్ అగ్రికల్చర్. సో ఈ 6 టాపిక్స్ని మనం ఎప్పుడు కవర్ చేస్తామా, బుధవారం GS3 పేపర్లో మనం కవర్ చేయడం జరుగుతుంది. ఓకే. అండ్ కమింగ్ టు ద డే 4 ఆఫ్ అభ్యాసన, 4వ రోజు అంటే ఎప్పుడమ్మా, థర్స్డే. సో ప్రతి గురువారం మనం GS4 పేపర్ని కవర్ చేస్తాము. అండ్ దట్ విల్ బి ఏ స్పెషల్ సెషన్. సో స్పెషల్ సెషన్ ఈరోజు మనం కండక్ట్ చేస్తాము ఆన్ ఎవ్రీ థర్స్డే రిగార్డింగ్ ద ఎథిక్స్. సో ఎథిక్స్లో మీరు దాదాపుగా మీ యొక్క టార్గెట్ ఎంత ఉండాలమ్మా, 125 మార్క్స్ తెచ్చుకునే విధంగా మీరు ప్రయత్నం చేయండి. ఓకే, ఖచ్చితంగా ఏదైతే మనకి థియరీ ఉంటుందో థియరీకి మీరు అట్లీస్ట్ 10 డేస్ స్పెండ్ చేయండి. ఓకే, 20 డేస్ స్పెండ్ చేయండి. అండ్ కేస్ స్టడీస్ ఒక 10 డేస్ స్పెండ్ చేయండి. ఓవరాల్గా 1 మంత్లో మీ ప్రిపరేషన్ అనేది సాలిడ్గా అయిపోవాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఖచ్చితంగా మనకు అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా ప్రతి టాపిక్ని, అంటే ఎస్పెషలీ ఒక యాప్టిట్యూడ్ కానివ్వండి, ఓకే, ఎథిక్స్ కానివ్వండి, లేదా ఇంటిగ్రిటీ కానివ్వండి, వీటినన్నింటినీ కూడా ఇన్ డీటెయిల్డ్గా మనం డిస్కస్ చేద్దాము. ఓకే, సో దీంతోపాటు మీరు నాకు ఒక హెల్ప్ చేయండి. దట్ విల్ బీ రీడింగ్ DK బాలాజీ. సో DK బాలాజీ అనేటువంటి షార్ట్ బుక్ ఉంటుందమ్మా. ఐఎమ్ నాట్ టెలింగ్ యూ రీడ్ దిస్ బుక్ ఓన్లీ. అంటే ఈ బుక్ ఎందుకు చదవమంటున్నానంటే ఇట్ విల్ బి వెరీ ఈజీ బుక్. చిన్నగా ఉంటుంది, దాదాపుగా మీకు 300 to 350 పేజెస్ ఉంటుంది. ఓకే, సో ఈ బుక్ని మీరు ఖచ్చితంగా చదివినట్టయితే కొంత మేరకు ఎథిక్స్ అంటే ఏంటో మీకు అర్థమవుతుంది. సో దాని తర్వాత మీరు ఈ యొక్క టెస్ట్ సిరీస్ ద్వారా కానివ్వండి, మనకు అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా కానివ్వండి, ఖచ్చితంగా ఎథిక్స్లో మీ యొక్క టార్గెట్ అయినటువంటి 125 మార్క్స్ని ఈజీగా తెచ్చుకోగలుగుతారు. ఓకే, సో ప్లీజ్ ఫాలో ద స్మాల్ బుక్స్. ఓకే, ఇక్కడ మనకి కాన్సెప్ట్ ఇంపార్టెంట్. ఓకే, మనం ఎక్కువ చదివేమన్నది కాదు. సో ప్లీజ్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్ అండ్ హ్యావ్ గుడ్ ఎగ్జాంపుల్స్. ఖచ్చితంగా ఈ యొక్క బుక్లో మీకు మంచి ఎగ్జాంపుల్స్ అనేవి దొరుకుతాయి. సో ప్లీజ్ బై అండ్ రీడ్ ఇట్. ఓకే, సో తక్కువ టైంలో మీరు ఎథిక్స్ని ఈజీగా నేర్చుకునేటువంటి అవకాశం ఈ యొక్క బుక్ ద్వారా మీకు లభిస్తుంది. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ డే, దట్ విల్ బి ద డే 5. 5వ రోజు అభ్యాసన ప్రోగ్రామ్ తీసుకున్నట్టయితే 5వ రోజు ఏంటమ్మా, ఫ్రైడే. సో ప్రతి శుక్రవారం మనకి జనరల్ ఎస్ఐ మీద టాపిక్ ఉంటుంది. అండ్ వీఆర్ కవరింగ్ ద స్పెషల్ సెషన్ ఆన్ ద జనరల్ ఎస్ఐ. సో ఎథిక్స్ లాగే
జనరల్ ఎస్ఐలో కూడా దాదాపుగా మనకి 250 మార్కులు ఉంటాయి. మీ టార్గెట్ ఎంత ఉండాలమ్మా? 150 మార్కులు మీ టార్గెట్ ఉండాలి. ఖచ్చితంగా దాన్ని అచీవ్ చేయాలంటే రెగ్యులర్గా ఎస్ఐస్ మీద మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో ఎస్పెషలీ మనకి అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా వీఆర్ కవరింగ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ ఎస్ఐ. ఓకే, సో ఎథికల్ ఎస్ఐస్ కానివ్వండి, ఫిలసాఫికల్ ఎస్ఐస్ కానివ్వండి, లేదా సోషల్ ఎస్ఐస్ కానివ్వండి, ఓకే, పొలిటికల్ ఎస్ఐస్ కానివ్వండి, అన్నిటినీ కూడా మనం కవర్ చేయడం జరుగుతుంది. ఓకే, సో టెస్ట్ ఖచ్చితంగా 6 నెలల్లో మీకు మ్యాక్సిమం కవరేజ్ ఉండేటట్టు ప్రయత్నిస్తాము. ఓకే, దాంతోపాటు మీరు ఏదైనా మీకు ఒక పేపర్ దొరికినట్టయితే, ఫుల్ లెంగ్త్ టెస్ట్ దొరికినట్టయితే ఖచ్చితంగా ఒక సండే మీరు ఫుల్ లెంగ్త్ ఎగ్జామ్స్ రాస్తూ ప్రాక్టీస్ చేయండి. షూర్గా మీ యొక్క స్కోర్ ఇంప్రూవ్ అవుతుంది. ఖచ్చితంగా మన యొక్క డిస్కషన్లో కూడా మీరు పాల్గొన్నట్టయితే, ఓకే, ఎక్కడ మనం ముందు ఎక్కడ ఫాల్ట్ చేస్తున్నాము, ఎక్కడ మనం ఎన్హాన్స్ చేసుకోవాలి, ఎక్కడ కీవర్డ్స్ వాడాలి, సో ఎట్లా స్ట్రక్చర్ చేయాలనేటువంటి అంశాలన్నింటినీ కూడా మనం జనరల్ ఎస్ఐ అంటే ఎస్పెషల్లీ ఆన్ ద ఫ్రైడే సెషన్లో మనం కవర్ చేయడం జరుగుతుందమ్మా. ఓకే, సో ప్లీజ్ డోంట్ మిస్ ద స్పెషల్ సెషన్ ఆన్ Day 5 of Abhyasana. That will be the general essay perspectives. Okay, and coming to the last day of Abhyasana, that is day 6. సో 6వ రోజు అభ్యాసన ప్రోగ్రామ్ మనం తీసుకున్నట్టయితే, సో అది మనకి సాటర్డే అవుతుంది. సో ప్రతి శనివారం వీఆర్ కవరింగ్ ద కరెంట్ అఫైర్స్. సో కాంటెంపరీ ఇష్యూస్ అయినటువంటి నేషనల్ కరెంట్ అఫైర్స్ని, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ని కవర్ చేస్తూ ఈ యొక్క సెషన్ అయితే ఉంటుందమ్మా. సో ఆ వీక్లో జరిగినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రాంలో ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు GS3, GS2లో ఉన్నటువంటి డైనమిక్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా మనం ఈ యొక్క టాపిక్ ద్వారా కవర్ చేస్తాం. ఎస్పెషలీ ఆల్ ద కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి సో ఈ 2 పేపర్లో లింక్ అయి ఉంటాయి. సో ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దానికి మీరు చేయాల్సిన పని ఏంటంటే యూ నీడ్ టు రీడ్ హిందూ పేపర్ రెగ్యులర్లీ. ప్రతిరోజు కూడా హిందూ పేపర్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, అట్లీస్ట్ 30 minutes హిందూ పేపర్ని చదివేటువంటి ప్రయత్నం చేసినట్టయితే ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్లో మిగిలిన ఆస్పిరెంట్స్తో పోల్చుకుంటే మీరు గణనీయంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ ఫాలో ద హిందూ రెగ్యులర్లీ. అట్లీస్ట్ 30 minutes రీడ్ చేయండి, ఎడిటోరియల్స్ అన్ని కవర్ చేయండి. ఓకే, ఖచ్చితంగా ఒక సాలిడ్ ప్రిపరేషన్ అది మీకు ఏర్పడుతుంది త్రూ ద అభ్యాసన ప్రోగ్రామ్ ఆల్సో. ఓకే, ఖచ్చితంగా అన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని మనకి అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా కవర్ చేద్దాం. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన. సో 6 రోజుల ప్రోగ్రామ్ ఉంటుంది కదమ్మా, అండ్ సండే విల్ బీ ఆఫ్ రిగార్డింగ్ ద అభ్యాసన. ఓకే, సో నౌ లెట్ us see the క్వశ్చన్ ఆఫ్ ద డే. ఈరోజు ప్రశ్న ఏంటో చూద్దాం. సో క్వశ్చన్ ఇక్కడ జాగ్రత్తగా పరిశీలించండి. ఈ క్వశ్చన్ని మనకి 15 మార్క్స్ క్వశ్చన్గా అడిగారు. సో 250 wordsలో మనం ఆన్సర్ రాయాలి. ఓకే, సో ఖచ్చితంగా ఇదంతా ఎట్లా రాయాలో నేను ఆల్రెడీ చెప్పాను. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అగైన్. బట్ క్వశ్చన్ని మాత్రం మీరు అట్లీస్ట్ 30 seconds అయినా చదవండి. ఓకే, సో 20 to 30 secondsలో క్వశ్చన్ చదివేటువంటి ప్రయత్నం చేయండి. క్వశ్చన్ని ఫస్ట్ అర్థం చేసుకోండి, ఏమేమి అడుగుతున్నారో మీరు చూడండి. దాని ద్వారానే ఓకే డిమాండ్ ఆఫ్ ద ఆన్సర్ ఏంటో మీకు అర్థమవుతుంది. ఓకేనా, సో ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి అమ్మా. DRDO హ్యాస్ నాట్ లివ్డ్ అప్ టు ద ఎక్స్పెక్టేషన్స్ ఇన్ అచీవింగ్ ఇండిజినస్ ఆఫ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్. ఓకే, దట్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. క్రిటికల్లీ ఎగ్జామిన్ ద ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ సబ్ ఆప్టిమల్ పర్ఫార్మెన్స్ అండ్ సజెస్ట్ మెజర్స్ టు ఇంప్రూవ్ ద సేమ్. ఓకే, ఇక్కడ ఏమడుతున్నారు? 3 ఇచ్చారు. ఓకే, 3 parts ఉన్నాయి ఇక్కడ క్వశ్చన్లో. ఫస్ట్ పార్ట్ ఏమంటున్నారు? DRDO అనేటువంటి సంస్థ ఏదైతే ఉందో దట్ ఈస్ నాట్ లివింగ్ అప్ టు ద ఎక్స్పెక్టేషన్స్. అంటే లివింగ్ అప్ టు ద ఎక్స్పెక్టేషన్స్ అంటే ఏంటమ్మా? సో DRDO తన యొక్క శక్తికి మించి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది, కానీ బట్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్. ఓకే, తన యొక్క శక్తి మేరకు అది పనిచేయట్లేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చెప్తున్నాం. ఎస్పెషల్లీ ఇన్ ఇండిజినేషన్ ఆఫ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్. ఓకే, సో డిఫెన్స్ ఎక్విప్మెంట్ని మన సొంతంగా మనం తయారు చేసుకున్నటువంటి టెక్నాలజీ మనం తెచ్చుకోలేకపోయాము. దానికోసం DRDO ఇంకొంచెం పనిచేయాలనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడాల్సి ఉంటుంది. ఓకే, సో DRDO హ్యాస్ నాట్ లివ్డ్ అప్ టు ద ఎక్స్పెక్టేషన్స్ ఇన్ అచీవింగ్ ఇండిజినైజేషన్ ఆఫ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్. దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. రెండో క్వశ్చన్ చూడమ్మా. క్రిటికల్లీ ఎగ్జామిన్ ద ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ పర్ఫార్మెన్స్. ఓకే, సో DRDO యొక్క సబ్ ఆప్టిమల్ అంటే ఏంటమ్మా? సో అబౌవ్ యావరేజ్ కంటే కాకుండా బిలో యావరేజ్ పని చేసినప్పుడు ఏమవుతుంది? దాన్ని సబ్ ఆప్టిమల్ అంటాం. అంటే చేయాల్సిన పని కంటే తక్కువ చేస్తే దాన్ని సబ్ ఆప్టిమల్ పర్ఫార్మెన్స్ అంటాం. అర్థమవుతుందా? సో ఇక్కడ DRDO ఈజ్ ఫెయిలింగ్ టు లివ్ అప్ టు ఎక్స్పెక్టేషన్స్ కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పర్ఫార్మెన్స్ తగ్గడానికి కారణాలు ఏంటో ఇక్కడ వెతకమంటుంది. సో క్రిటికల్లీ ఎగ్జామిన్ ద రీజన్స్ బిహైండ్ దిస్ సబ్ ఆప్టిమల్ పర్ఫార్మెన్స్. ఓకే, అండ్ సజెస్ట్ మెజర్స్ టు ఇంప్రూవ్ ద సేమ్. ఓకే, ఖచ్చితంగా ఇక ఇంపార్టెంట్ మెజర్స్ని మనం ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది. ఓకే, దట్ విల్ బి ద క్వశ్చన్. సో దీన్ని ఎట్లా అప్రోచ్ అవ్వాలో ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇంట్రడక్షన్లోకి మనం వెళ్ళినట్టయితే సో ఇక్కడ ఏమవ్వాలమ్మా? సో వీ హ్యావ్ టు స్టార్ట్ విత్ ద DRDO. సో DRDO గురించి, DRDO అంటే ఏంటమ్మా? డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో DRDO గురించి బ్రీఫ్గా మీరు క్లుప్తంగా 3 to 4 లైన్స్లో ఇంట్రడక్షన్ ఇవ్వండి. సో
అంటే ఏంటి, డిఆర్డిఓ ఎట్లా ఉంటుంది, డిఆర్డిఓ ఫంక్షన్స్ ఏంటి, రోల్స్ ఏంటో, సో ఇండిజినేషన్ ఎట్లా చేస్తుంది అనేటువంటి అంశం మీద కూడా బ్రీఫ్గా మెన్షన్ చేస్తూ రాయండి. అండ్ కమింగ్ టు ద బాడీలోకి మనం వెళ్ళినట్టయితే, సో మొట్టమొదటిగా ఇక్కడ ప్రస్తావించవలసిన అంశం ఏంటమ్మా, ఖచ్చితంగా సో డిఆర్డిఓ ఇస్ క్రిప్లింగ్ బికాస్ ఆఫ్ ద డిలేడ్ ప్రాజెక్ట్స్. ఓకే, సో ఏదైతే ప్రాజెక్ట్ చేపడుతుందో సో వాటిలో చాలా వరకు డిలేస్ అనేవి మనకు కనబడుతున్నాయి. ఓకే, సో ఎస్టిమేషన్ ఏదైతే చెప్తుందో దానికంటే కూడా కాస్ట్ పెరిగిపోయి సో కాస్ట్ ఓవర్ అనేది కనబడుతుంది. ఓకే, దీంతోపాటు రెడ్ టేపిజం, బ్యూరోక్రటిక్ హర్డిల్స్, టెక్నాలజీ ఛాలెంజెస్ వీటి అన్నింటి వల్ల మనకి డిఆర్డిఓ ఈజ్ నాట్ పర్ఫార్మింగ్ ఆప్టిమల్లీ. ఓకే, సో ఆ విషయాన్ని మనం మెన్షన్ చేయాలి. అండ్ సెకండ్ వన్, ల్యాక్ ఆఫ్ ఇంటిగ్రేషన్ విత్ ద ఇండస్ట్రీ. సో ఇండస్ట్రీస్తో కానివ్వండి, అకాడమిషియాతో కానివ్వండి, డిఆర్డిఓకి ఎటువంటి ఇంటిగ్రేషన్ అనేది లేదు. దీనివల్ల ఏమవుతుందమ్మా, టెక్నాలజీ ట్రాన్స్ఫర్లో మనకి చాలా అవరోధాలు అనేవి మనం ఎదుర్కొంటున్నాము. దట్ విల్ బి ద సెకండ్ థింగ్. అండ్ థర్డ్ ఇంపార్టెంట్, సో ఆర్గనైజేషన్గా ఈ యొక్క డిఆర్డిఓ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల దాన్ని రీస్ట్రక్చర్ చేయాల్సినటువంటి అంశాన్ని మనం ఇక్కడ ప్రస్తావించాలి. ఎస్పెషల్లీ విజయ రాఘవ కమిటీ రికమెండేషన్స్ని మనం మెన్షన్ చేస్తూ, ఓకే, సో ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీస్ మనం కావాలనుకుంటే, ఒక హై అండ్ టెక్నాలజీని మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కొలాబరేషన్ అనేది ప్రైవేట్ సెక్టార్తో ఉండాలి, అకాడమిషియాతో ఉండాలి. అదేవిధంగా ఇండస్ట్రీ ఇంటిగ్రేషన్ కూడా మనకు జరిగినట్టయితే ఖచ్చితంగా ఇండిజినేషన్ అనేది ఏర్పడుతుంది. సో దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్, వీ హ్యావ్ టు గివ్ ఇంపార్టెన్స్ టు ద బిల్డింగ్ ఆఫ్ ఇండిజినస్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ క్యాపబిలిటీస్. ఖచ్చితంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్తో పాటు ఏముండాలమ్మా, మనకి రిపేరబుల్ క్యాపబిలిటీస్ ఉండాలి, రిఫర్బిషింగ్ ఎక్స్పర్టీస్ ఉండాలి. ఓకే, సో అదేవిధంగా డొమెస్టిక్ ఎక్స్పర్టీస్ అందరూ కూడా, ఓకే, సో ఖచ్చితంగా మన యొక్క ఓన్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ మీద డిపెండ్ అయ్యి, ఓకే, సో ఫారెన్ ఎక్విప్మెంట్ మీద ఆధారపడకుండా మనమే ఓకే లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీని మనం తయారు చేసుకున్నట్టయితే ఖచ్చితంగా ఆ యొక్క డిఆర్డిఓ పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, దాని ద్వారా ఏమవుతుంది, సో మనం ఏదైతే ఎప్పటి నుంచో కళ్ళకంటున్నటువంటి లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎస్పెషలీ ఈ యొక్క ఇండిజినస్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో సో అది మనకి ఈజీగా సాకారమైనటువంటి అవకాశం అనేది మనకి ఉంటుందమ్మా. ఓకేనా. అండ్ కమింగ్ టు ద కన్క్లూషన్లోకి మనం వెళ్ళినట్టయితే ఖచ్చితంగా సో వీ హ్యావ్ టు బ్రింగ్ ద సెల్ఫ్ రిలయన్స్ ఆఫ్ ఇండియాస్ డిఫెన్స్ ఎక్విప్మెంట్. ఖచ్చితంగా ఇండియాస్ డిఫెన్స్ సెల్ఫ్ రిలయన్స్ని మనం తీసుకురావాలి. అదేవిధంగా టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అంటే ఏంటమ్మా, ఎస్పెషల్లీ మనకి ఈ యొక్క కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకే, దీంతోపాటు కొలాబరేషన్ ఆఫ్ అకాడమియాతో పాటు ఇండస్ట్రీస్ని మనం లింక్ చేస్తూ పబ్లిక్ సెక్టార్తో పాటు ప్రైవేట్ సెక్టార్ని కూడా ఈ యొక్క డెవలప్మెంట్ వైపు తీసుకెళ్ళినట్టయితే ఖచ్చితంగా ఈ యొక్క డిఫెన్స్ డెవలప్మెంట్లో, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ డిఆర్డిఓలో ఏదైతే ఉందో సో మనమే ఒక లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని స్టార్ట్ చేసినట్టయితే ఖచ్చితంగా ఏమవుతుందమ్మా, దీనివల్ల డిఫెన్స్ ఎక్విప్మెంట్ అంతా కూడా మన ఇండియాలోనే తయారయ్యేటువంటి అవకాశం ఉంది. దీనివల్ల ఏమవుతుంది, దేశంకి ఈజీగా చాలా పెద్ద మొత్తంలో ఓకే సో ఎకనామిక్ ఎక్స్పెన్స్ అనేది తగ్గేటువంటి అవకాశం ఉంది. దాని ద్వారా మనకు లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, దీని ద్వారా ఏమవుతుందమ్మా, సో ఇంటర్నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్లో ఓకే ఒక అద్భుతమైనటువంటి శక్తి కింద మనం ఈ యొక్క డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ అథారిటీ అనేది ఉండబోతుంది. సో ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే యూట్యూబ్లోకి వెళ్ళి తారాయస్ ఛానల్ని ఫాలో చేయండి. అక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి అమ్మా. దీంతోపాటు మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు జాయిన్ అయినట్టయితే సో ఆల్ ద లైవ్ సెషన్స్ ఏవైతే ఉంటాయో ఓకే మనకు అభ్యాసన సెషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు లభ్యమవుతాయి. దాంతోపాటు పీడిఎఫ్స్ని కూడా డౌన్లోడ్ చేసుకునేటువంటి అవకాశం మీకు ఏర్పడుతుంది. అదేవిధంగా ఏదైనా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ కానివ్వండి ఓకే లేదా ఏదైనా ప్రోగ్రామ్ లాంచ్ చేసినప్పుడు ఏమవుతుందమ్మా, ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా మేము అప్లోడ్ చేస్తాము. సో ప్లీజ్ ఫాలో అస్ ఆన్ యూట్యూబ్, టెలిగ్రామ్ యాజ్ వెల్ యాజ్ ఇన్స్టాగ్రామ్ ఫర్ రెగ్యులర్ అప్డేట్స్. సో లెట్ us స్టార్ట్ విత్ ద ఇంట్రడక్షన్. సో ఇంట్రడక్షన్ మనం చూద్దాం. సో వీ హ్యావ్ టు స్టార్ట్ విత్ ద డిఆర్డిఓ. సో డిఆర్డిఓ అంటే ఏంటో మనం మెన్షన్ చేయాలి, ఎస్పెషల్లీ ఇట్స్ ఫుల్ ఫామ్. సో డిఆర్డిఓ అంటే ఏంటమ్మా, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో దీన్ని మనం డిఆర్డిఓ అంటాము. సో సిన్స్ ఇట్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1958 ఓకే ఎస్పెషల్లీ 1958 నుంచి ఇది మనకి వర్క్ చేస్తుంది. అండ్ ఇట్ ఈస్ ప్లేయింగ్ ఏ వెరీ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ డిఫెన్స్ ఎక్విప్మెంట్, ఎస్పెషల్లీ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్లో కానివ్వండి, ఇండిజినైజేషన్ కానివ్వండి. సో దీంట్లో చాలా కీలకమైనటువంటి రోల్ని మన డిఆర్డిఓ పోషిస్తుంది. డిస్పైట్స్ ఇట్స్ నోటబుల్ అచీవ్మెంట్స్, చాలా అచీవ్మెంట్ చేసినప్పుడు ఎస్పెషల్లీ అగ్ని రేంజ్ మిసైల్స్ కానివ్వండి, పృథ్వీ మిసైల్స్ కానివ్వండి, ఆకాష్ మిసైల్స్ కానివ్వండి. ఓకే, సో ఇట్లాంటి ఎనీ కైండ్ ఆఫ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ అన్నింటినీ కూడా మన డిఆర్డిఓ సొంతంగా తయారు చేసుకోగలిగింది. బట్ ఇట్ ఈస్ ఫేస్ సో మచ్ ఆఫ్ క్రిటిసిజం ఇన్ ద రీసెంట్ డేస్ బికాస్ ఆఫ్ ద సబ్ ఆప్టిమల్ పర్ఫార్మెన్స్ ఇన్ సమ్ ఏరియాస్. ఓకే, బట్ కొన్ని రంగాల్లో మనం ఇంకా మన పర్ఫార్మెన్స్ని పెంచుకోవట్లేదు. ఎస్పెషలీ ఈ యొక్క టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కానివ్వండి, కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటిని గణనీయంగా ఇంప్రూవ్ చేసుకునేటువంటి అవకాశం అనేది మనకి ఇంకా తెచ్చుకోలేకపోతున్నాం అనేటువంటి విమర్శ కూడా ఈ డిఆర్డిఓ ఎదుర్కొంటుంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రస్తావించండి. దట్ షుడ్ బి రిటన్ ఇన్ 3 to 4 lines ఓన్లీ. అర్థమవుతుందమ్మా, రైట్. అండ్ కమింగ్ టు ద
ఫ్యాక్టర్స్ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డిఆర్డిఓస్ పర్ఫార్మెన్స్. ఓకే, సో ఏ విధమైనటువంటి ఫ్యాక్టర్స్ అనేవి మనకి ఇక్కడ డిఆర్డిఓ పర్ఫార్మెన్స్ని లిఫ్ట్ చేస్తున్నాయి, ఓకే, లేదా ఆపుతున్నాయనేటువంటి అంశాన్ని మనం చూద్దాం. ఫస్ట్ వన్ ఈస్ ద డిలేడ్ ప్రాజెక్ట్స్ అండ్ కాస్ట్ ఓవర్రన్స్. ఓకే, సో ఏదైనా డిఆర్డిఓ ప్రాజెక్ట్ మనం తీసుకోండి, మోస్ట్లీ ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా సో దే విల్ బీ లాట్ ఆఫ్ డిలేస్ అనేవి మనం చూస్తున్నాం. తరచుగా ఇక డిలేస్ వల్ల ఏమవుతుందమ్మా, సో మనకి ప్రొడక్టివిటీ అనేది రాకపోవడం వల్ల ఏమవుతుంది, నష్టం వాటిల్లేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు ఎప్పుడైతే డిలే అవుతుందో ఎస్టిమేషన్ కాస్ట్ అనేది ఏమవుతుందో విపరీతంగా పెరిగిపోతుంది, ఎక్స్పెన్సెస్ ఇంక్రీజ్ అవుతాయి. దీనివల్ల ఏమవుతుంది, సో మొత్తం యొక్క ప్రొడక్టివ్ యూనిట్ యొక్క కాస్ట్ అమాంతం పెరిగిపోతుంది. దట్ విల్ బి అడిషనల్ బర్డెన్ టు ద గవర్నమెంట్. ఓకే, సో దీంతో పాటు మనం ఇంకా ప్రాబ్లమ్స్ తీసుకున్నట్టయితే బ్యూరోక్రటిక్ హర్డిల్స్ కానివ్వండి, ఇన్ఎఫిషియంట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కానివ్వండి, టెక్నాలజికల్ ఛాలెంజెస్ ఉండనే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి, సో ఎస్పెషల్లీ ప్రాజెక్ట్ యొక్క టైంని ఇంక్రీజ్ చేసేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నాయి. ఓకే, కాస్ట్ అనేది కూడా ఇంక్రీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దీనివల్ల ఏమవుతుంది, డిఆర్డిఓ పర్ఫార్మెన్స్ అనేది మసకబారుతుంది. అర్థమవుతుందమ్మా. అండ్ సెకండ్లీ, ఇఫ్ యు టాక్ ఇమీడియట్ డిమాండ్స్ వర్సెస్ ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీస్, ఖచ్చితంగా డిఆర్డిఓ మనకి హిస్టారికల్గా తీసుకున్నట్టయితే ఇట్ హ్యాస్ బీన్ ప్రయారిటైజ్ ద ఇమీడియట్ డిమాండ్స్. ఖచ్చితంగా ఇక ఇమీడియట్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో, ఇమీడియట్ నెసెసిటీస్ ఏవైతే ఉన్నాయో, ఎస్పెషలీ ఆర్మ్డ్ ఫోర్సెస్లో, ఓకే, లేదా ఎగ్జిస్టింగ్ వెపన్ సిస్టమ్స్లో కానివ్వండి, వీటన్నిటిలో కూడా ఎక్కువగా సో దే వర్ వర్కింగ్ ఆన్ ద ప్రయారిటీ బేస్డ్. ఓకే, ప్రయారిటీస్ మీదే మనం వర్క్ చేస్తున్నాము, బట్ వీఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ ద హై ఎండ్ టెక్నాలజీస్. ఓకే, ఎక్కడా కూడా హై ఎండ్ టెక్నాలజీస్ కానివ్వండి, ఫ్యూచరిస్టిక్ వెపన్ సిస్టమ్స్ మీద కానివ్వండి, మనం ఎక్కడ దృష్టి సారించలేదు అనేటువంటి ఒక అపవాదును కూడా డిఆర్డిఓ మూటగట్టుకుంది. ఓకే, అండ్ కమింగ్ టు ద థర్డ్ ఆస్పెక్ట్, దట్ ఈస్ ద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇకోసిస్టమ్. ఓకే, సో పేరులో మాత్రం ఉంటుంది డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అని, బట్ ఇక్కడ ఏంటమ్మా, ద ప్రాబ్లమ్ విత్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది ఏంటి, ఇట్ ఈస్ క్వైట్ లిమిటెడ్. ఓకే, సో ఎస్పెషల్లీ చాలా తక్కువ అకాడమిషియా, తక్కువ స్టార్టప్స్తో ఉన్నటువంటి ఒక డిఆర్డిఓ ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది చాలా మినిమల్ అనమాట. ఓకే, సో డిస్పైట్ గవర్నమెంట్ ఈజ్ స్పెండింగ్ ఆల్మోస్ట్ ఆల్ 25% ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ డెవలప్మెంట్ రిగార్డింగ్ ద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఓకే, ఎస్పెషల్లీ ఇక్కడ ఖర్చు ఏదైతే చేస్తుందో వాటినన్నింటినీ కూడా ప్రైవేట్ ఇండస్ట్రీ కానివ్వండి, స్టార్టప్స్ కానివ్వండి, అకాడమిషియా కానివ్వండి సరిగ్గా యూటిలైజ్ చేసుకోవట్లేదు. ఓకే, సో డిఆర్డిఓ హ్యాస్ స్ట్రగుల్డ్ ఇన్ ఎఫెక్టివ్లీ యూటిలైజింగ్ ద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ స్టేజ్ విత్ దీస్ ఎంటిటీస్. సో ఇంత పెద్ద మొత్తంలో బడ్జెట్ అందుతున్నప్పటికీ కూడా సో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ని ఇంకొంచెం ఫాస్టర్ పేస్లో తీసుకువెళ్ళడం అనేది సో డిఆర్డిఓ యొక్క నెగిటివ్ పర్ఫార్మెన్స్గా మనం మెన్షన్ చేయొచ్చు. ఓకే, అండ్ కమింగ్ టు ద ఫోర్త్ వన్, దట్ ఈస్ ద ల్యాక్ ఆఫ్ ఇంటిగ్రేషన్ విత్ ఇండస్ట్రీ అండ్ ఆల్సో అకాడమిక్. ఓకే, సో ఆబ్సెన్స్ ఆఫ్ స్ట్రాంగ్ కొలాబరేటివ్ సిస్టమ్ లేకపోవడం వల్ల ఓకే ఇన్నోవేషన్ వైపు ముందుకు వెళ్ళకపోవడం, సో ఇవన్నీ కూడా మనం మేజర్ డ్రాబ్యాక్స్గా చెప్పచ్చు. ఓకే, సో ఎస్పెషల్లీ దీనివల్ల ఏమవుతుందమ్మా, సో టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది హిండర్ అవుతుంది. ఓకే, ఇన్నోవేషన్ అనేది కుంటుపడుతుంది. దీనివల్ల ఏమవుతుంది, సో ఆబ్వియస్లీ ఒక డిఆర్డిఓ ఫెయిల్యూర్ కింద ఇది కారణమవుతంగా మనకి కనబడుతుంది. ఓకే, ఎస్పెషల్లీ ఇంప్లిమెంటేషన్ ఇష్యూస్ కానివ్వండి, అన్క్లియర్ రూల్స్ కానివ్వండి, ఓకే దీనివల్ల చాలా వరకు నష్టపోతుంది మనకి ఇక డిఆర్డిఓ. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, దట్ విల్ బి హెవీ రిలయన్స్ ఆన్ ఫారెన్ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్స్. ఓకే, సో ఒక ఓఈఎం అంటాం, దట్ ఈస్ ద ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్ ఎవరైతే ఉంటారో, సపోజ్ మనం రఫైల్ జెట్స్ తీసుకున్నాము, ఓకే, లేదా వేరే దేశం నుంచి మనం ట్యాంక్స్ కొనుగోలు చేసాము. సో ఇట్లాంటి వాటికన్నిటికీ ఏంటమ్మా, సో ఫారెన్ టెక్నాలజీ అనేది మనకి వెరీ మచ్ నెసరీ. ఓకే, సో యొక్క ఫారెన్ ఎక్స్చేంజ్ ఎక్స్పెండిచర్ అనేది విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఏమవుతుందమ్మా, సో మనకు డొమెస్టిక్ ఇండస్ట్రీ అనేది హ్యాంపర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మన ఇండియాలో ఉన్నటువంటి డొమెస్టిక్ మార్కెట్స్ అన్నీ కూడా ఏమవుతాయి, మన డొమెస్టిక్ ఎక్స్పర్టీస్ అనేది ఇక్కడ ఎక్కడా కూడా డెవలప్ కాకుండా ఉండిపోయేటువంటి ప్రమాదం ఉంది. సో బికాస్ వీఆర్ హెవీలీ రిలయింగ్ ఆన్ ద ఫారెన్ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్. ఓకే, దట్ ఈస్ ద ఫిఫ్త్ పాయింట్. Now let us discuss about the important measures to improve the DRDO structure. Okay, so we have to revamp the organizational structure. మొత్తం యొక్క డిఆర్డిఓనే సమూహంగా మనకి ఎస్పెషల్లీ విజయ్ రాఘవన్ కమిటీ ఏదైతే మెన్షన్ చేసిందో, ఓకే, సో వీ హ్యావ్ టు రీమోడల్ ద ఎంటైర్ డిఆర్డిఓ ఆన్ ద లైన్స్ ఆఫ్ యుఎన్స్ డిఫెన్స్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ అండ్ ఏజెన్సీ. సో డార్పా అంటే సో యుఎస్ఏ యొక్క డిఫెన్స్ ఆర్గనైజేషన్ మనం డార్పా అంటామా. సో డార్పాని ఎట్లా అయితే ట్రాన్స్ఫర్మేటివ్గా తయారు చేశారో అదేవిధంగా అంతే శక్తివంతంగా మన డిఆర్డిఓని కూడా రీమోడల్ చేయాలనేటువంటి ఒక ఇంపార్టెంట్ రికమెండేషన్ ఎవరు చెప్పారమ్మా, విజయ్ రాఘవన్ కమిటీ చెప్పడం జరిగింది. దీంతో పాటు ఏమవుతుంది, సో నార్మల్ టెక్నాలజీస్నే కాకుండా హై అండ్ టెక్నాలజీస్ని, ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీస్ని మనం తీసుకురావడం వల్ల ఏమవుతుందమ్మా, దీనివల్ల మనకి సో అకాడమిషియా పెరుగుతుంది, ఇండస్ట్రీ పెరిగేటువంటి అవకాశం ఉంది. ఓకే, సో దీని ద్వారా ఓవరాల్గా మనకు డొమెస్టిక్ ఇండస్ట్రీ కూడా ఫ్లరిష్ అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంది. సో ఫర్ దట్ వీ హ్యావ్ టు రీవ్యామ్ ద ఎంటైర్ డిఆర్డిఓ. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ విల్ బి ద ఎంకరేజింగ్ ద ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేషన్. ఖచ్చితంగా పబ్లిక్ సెక్టార్తో పాటు ప్రైవేట్ సెక్టార్ని మనం తీసుకొచ్చినట్టయితే ఏమవుతుందో డెవలప్మెంట్ అనేది ఫాస్టర్ పేస్లో వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సో వీ కెన్ ఏబుల్ టు బ్రింగ్ లాట్ ఆఫ్ న్యూ డెవలప్మెంట్
ఓకే, దాంతోపాటు మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా ఫ్రెష్ పర్స్పెక్టివ్స్ అంటే మన నూతనటువంటి అంశాలని కూడా మనం తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. దీని ద్వారా ఏమవుతుందమ్మా, సో ప్రాజెక్ట్ యొక్క ఎజిలిటీ పెరుగుతుంది, ప్రాజెక్ట్ యొక్క కెపాసిటీ పెరుగుతుంది. ఓకే, సో రీసోర్సెస్ పెరుగుతాయి, అంతేపాటు ఇన్వెస్ట్మెంట్ కూడా పెరిగేటువంటి అవకాశం అనేది ఏర్పడుతుంది వెన్ వీఆర్ ఎంకరేజింగ్ ద ప్రైవేట్ సెక్టార్ ఇన్ ద డిఫెన్స్. ఓకేనా, దట్ విల్ బి ద సెకండ్ పాయింట్. అండ్ కమింగ్ టు ద థర్డ్ పాయింట్ మనం తీసుకున్నట్టయితే, సో ఎస్పెషల్లీ వీ హ్యావ్ టు ఫోస్టర్ అకాడమియా యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రీ. ఖచ్చితంగా ఇక డిఆర్డిఓస్ ఎనర్జీని మనం పెంచాలంటే వీ హ్యావ్ టు బ్రింగ్ లాట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. దానికి ఖచ్చితంగా మనం అకాడమిక్స్ని మనం తీసుకురావాల్సి ఉంటుంది. ఓకే, సో రోబస్ట్ ఎకో సిస్టమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ క్రియేటింగ్ ద డిఆర్డిఓస్ ఎనర్జీ. ఖచ్చితంగా అకాడమిషియాన్ని తీసుకురావాలి, ఇండస్ట్రీస్ని మనం కొలాబరేట్ చేసుకున్నట్టయితే డిఆర్డిఓ ప్రాజెక్ట్స్ అనేవి ఏమవుతాయమ్మా, సో రేపన్న రోజు మంచిగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, సో దానికోసం మనం ఏం చేయాలి, ఖచ్చితంగా మనం ఫండ్ని స్ట్రీమ్ లైన్ చేయాల్సి ఉంటుంది. అన్నెసరీ ఫండింగ్ని మనం ఎలిమినేట్ చేస్తూ ఇంపార్టెంట్ ఫండింగ్ని మనం స్ట్రీమ్ లైన్ చేసినట్టయితే, దీంతోపాటు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్ కూడా మనం పెద్ద మొత్తంలో స్టార్ట్ చేస్తూ పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ ఎంకరేజ్ చేసినట్టయితే ఏమవుతుందమ్మా, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది మనకు సాధ్యపడుతుంది. సో టెక్నాలజీ ట్రాన్స్ఫర్ మెకానిజమ్స్ అనేవి డెవలప్ అవుతాయి. దీని ద్వారా డొమెస్టిక్ ఇండస్ట్రీ అనేది ఫ్లరిష్ అవుతుంది. ఓకే, దీనివల్ల డిఫెన్స్ ఇండస్ట్రీ అంతా కూడా ఏమవుతుందమ్మా, లోకల్గా మనం మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కింద మనకి మారేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ థర్డ్లీ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద టాలెంట్ ఎక్విజిషన్ అండ్ రిటెన్షన్. ఖచ్చితంగా బ్రెయిన్ డ్రైన్ కాకుండా మనం బ్రెయిన్ గెయిన్ని యూస్ చేసినట్టయితే దీనివల్ల ఏమవుతుందమ్మా, సో వీ కెన్ అట్రాక్ట్ లాట్ ఆఫ్ ఇంపార్టెంట్ మ్యాన్ పవర్. ఓకే, సో క్వాలిటీ హై క్వాలిటీ మ్యాన్ పవర్ని మనం ఇన్సెంటివ్స్ ద్వారా, పర్ఫార్మెన్స్ బేస్డ్ ఎవాల్యుయేషన్స్ ద్వారా, ఓకే, లేదా సమ్ కైండ్ ఆఫ్ అట్రాక్టివ్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా మనం వాళ్ళని హోల్డ్ చేసినట్టయితే, సో కెరీర్ ఆపర్చునిటీస్ మనం ప్రొవైడ్ చేసినట్టయితే ఏమవుతుందమ్మా, డిఆర్డిఓస్ యొక్క గ్రోత్ అండ్ ఇన్నోవేషన్ అనేది పెరుగుతుంది. సో వేరు వేరు దేశాల కంటే ఎస్పెషల్లీ యూఎస్ఏ, యూకే లేదా యూరోపియన్ కంట్రీస్ లాంటివి వెళ్ళిపోతున్నటువంటి ఎవరైతే ఇండియన్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరినీ యొక్క బ్రెయిన్ డ్రైన్ ఆపాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. సో వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ టాలెంట్ ఎక్విజిషన్. మన యొక్క టాలెంట్ని మనం హోల్డ్ చేసుకోవాలి. రిటర్న్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా ఏమవుతుందమ్మా, డిఆర్డిఓని కొత్త పందాలు దొక్కించేటువంటి అవకాశం అనేది మనకి ఏర్పడుతుంది. ఓకే, దట్ విల్ బీ ద నెక్స్ట్ థింగ్. అండ్ ఫోర్త్ వన్ విల్ బి ద ఇంప్రూవింగ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. ఖచ్చితంగా మన యొక్క ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అంతా కూడా ఏమవుతుందమ్మా, టెక్నిక్ని మనం యూస్ చేయాలి. ఓకే, సో రియలిస్టిక్ టైం లైన్స్ ఫ్రేమ్ చేసుకుంటూ డిలేస్ ఎక్కడ అవుతున్నాయి అనేటువంటి ఒక పీరియాడిక్ రివ్యూని మనం తీసుకున్నట్టయితే దీని ద్వారా ఏమవుతుంది, ప్రాజెక్ట్ అంతా కూడా టైమ్లీగా మనకి అయ్యేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది, బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండేటువంటి అవకాశం కూడా మనకి దక్కుతుంది. ఓకే, సో ఫర్ దట్ వీ హ్యావ్ టు ఇంప్రూవ్ ద ఎంటైర్ మేనేజ్మెంట్ రిగార్డింగ్ ద ప్రాజెక్ట్. అర్థమవుతుందమ్మా. అండ్ నెక్స్ట్ వన్ విల్ బి ద క్లారిఫైయింగ్ ద ఆఫ్సెట్ గైడ్లైన్స్. ఖచ్చితంగా మనం ఏం చేయాలమ్మా, సో ఆఫ్సెట్ గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం క్లియర్గా మెన్షన్ చేయాలి. అంబిగ్యూటీస్ ఎక్కడైతే ఉన్నాయో వాటిని మనం అడ్రస్ చేస్తూ, ఓకే, ఖచ్చితంగా డిఫెన్స్ ఆఫ్సెట్ పాలసీని మనం ఒక సక్సెస్ఫుల్ ఎస్టాబ్లిష్మెంట్ కింద, ఓకే, ఎవరైతే మనకు ప్రైవేట్ ప్లేయర్స్ కానివ్వండి లేదా యాడింగ్ అయినటువంటి ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళని పార్ట్నర్షిప్స్ కింద చేర్చుకున్నట్టయితే దీనివల్ల ఏమవుతుందమ్మా, ఇండిజినేషన్ ఏదైతే ఉందో అది ఇంకొంచెం పెరిగేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు మన యొక్క హబ్స్ అనేవి కూడా పెరుగుతాయి. దీంతో ఓవరాల్ లోకల్ ప్రొడక్టివిటీ పెరుగుతుంది. దీంతో మంచి పేరు అనేది డిఆర్డిఓకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎక్కడైతే డిఆర్డిఓ ల్యాగ్గా ఉందో, ఇండిజినేషన్ ఎక్కడైతే తక్కువగా ఉందో అక్కడ మనం ఆఫ్సెట్ పార్ట్నర్షిప్స్ మనం ఎస్టాబ్లిష్ చేసినట్టయితే ఖచ్చితంగా ఓవరాల్ డెవలప్మెంట్ అనేది డిఆర్డిఓ సాధిస్తుంది. అండ్ ఫైనల్లీ కమింగ్ టు ద లాస్ట్ పాయింట్, సో బిల్డింగ్ ద ఇండిజినస్ రిపేర్ మెకానిజం. ఖచ్చితంగా ఫారెన్ మ్యానుఫ్యాక్చర్స్ పై మనం రిలే అవ్వకుండా ఖచ్చితంగా మన యొక్క మెయింటెనెన్స్ క్యాపబిలిటీస్ని, రిపేరింగ్ కెపాసిటీస్ని మనం పెంచుకున్నట్టయితే దాని ద్వారా ఎస్పెషల్లీ ఏమవుతుందమ్మా, ఈ యొక్క ఎంఎస్ఎంఈ సెక్టార్లో మనం ఈ యొక్క డొమెస్టిక్ ఫర్మ్స్ని మనం ఎక్కువగా ఈ యొక్క డిఫెన్స్ సెక్టార్ వైపు మనం ముందుకు తీసుకెళ్ళినట్టయితే ఖచ్చితంగా రిపేర్ అండ్ మెయింటెనెన్స్ మెకానిజమ్స్ని, ఎక్విప్మెంట్స్ని మనం ఇండిజినేషన్ చేసినట్టయితే, ఎక్స్పర్టీస్ని మనం బిల్డ్ చేసినట్టయితే ఏమవుతుంది, సో వీ కెన్ రెడ్యూస్ ద హెవీ డిపెండెన్సీ ఆన్ ద ఫారెన్ ఓఈఎమ్స్. ఓకే, ఫారెన్ ఓఈఎమ్స్ మీద మనం ఖచ్చితంగా ఈ యొక్క రిలయన్స్ అనేది మనం తగ్గించుకున్నట్టయితే, ఓకే, దీని ద్వారా ఏమవుతుంది, సో డిఫెన్స్లో మనం సెల్ఫ్ రిలయన్స్ అనేది మనం సాధించేటువంటి అవకాశం మనకి ఏర్పడుతుంది. ఓకే, సో ఈ విధంగా మనం ఈ యొక్క స్ట్రాటజీస్ని యూజ్ చేస్తూ డిఆర్డిఓని ఇంప్రూవ్ చేసేటువంటి అవకాశం అయితే మనకి ఉంటుంది. అండ్ ఫైనల్లీ కన్క్లూషన్లోకి మనం వచ్చినట్టయితే, సో ఖచ్చితంగా డిఆర్డిఓ ఏదైతే ఉందో, సో డిఆర్డిఓ హ్యాస్ టు వర్క్ మోర్ రిలెంట్లెస్లీ టు అచీవ్ ద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఖచ్చితంగా డిఫెన్స్ రీసెర్చ్లో మనం ముందుకు వెళ్ళాలనుకుంటే సో వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇండిజినేషన్. ఓకే, దాంతోపాటు ఎక్కడైతే మనం ఏరియాస్లో ఇంప్రూవ్ అవ్వాలో, ఓకే, లైక్ కొలాబరేషన్లో కానివ్వండి, రీస్ట్రక్చర్లో కానివ్వండి, ఓకే, లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ బిల్డ్ చేసుకోవడంలో కానివ్వండి, ఓకే, లేదా కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీని తీసుకురావడం కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా మనం ఎన్హాన్స్ చేసినట్టయితే, ఓకే, సో అకాడమిషియాతో పాటు ఇండస్ట్రీని కూడా మనం ఇంప్రూవ్ చేసినట్టయితే ఈ యొక్క సినర్జీ ద్వారా మనం ఓవరాల్గా డిఆర్డిఓ మనం డెవలప్ చేసుకోవచ్చు. ఓకే, డిఆర్డిఓ మీద ఉన్నటువంటి అపవాదం ఏదైతే ఇండిజినేషన్ ఏదైతే జరగట్లేదో అనేటువంటి అంశాన్ని కూడా మనం ఈ ద్వారా మనం
ఖచ్చితంగా సెల్ఫ్ రిలయన్స్ని ప్రూవ్ చేసుకునేటువంటి అవకాశం, అదేవిధంగా టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్కి అంటే హై ఎండ్ టెక్నాలజీ, ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీని కూడా డిఆర్డిఓ అచీవ్ చేసేటువంటి ఒక పొటెన్షియాలిటీని కూడా మనం తీసుకురాగలుగుతాం అనేటువంటి విశ్వాసంతో మనం పనిచేయాలి. సో అలా మనం పనిచేసినట్టయితే ఖచ్చితంగా విజిబుల్ రిజల్ట్స్ అనేవి డిఆర్డిఓకి దక్కేటువంటి అవకాశం ఫ్యూచర్లో 100% ఉంటుందమ్మా. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద క్వశ్చన్. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎక్కడైనా డౌట్ ఉన్నట్టయితే యూ కెన్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఓకే, దీంతో పాటు ఖచ్చితంగా మీరు ఏదైతే కామెంట్ పెడతారో వితిన్ 24 hours ఆఫ్ టైంలో నేను కామెంట్కి రిప్లై కూడా ఇస్తాను. దాంతోపాటు మన యొక్క వీడియోస్ని లైక్ చేయడం, షేర్ చేయడం కూడా మీరు మర్చిపోవద్దు. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే.